జగదేక వీరుడు అతిలోక సుందరి సరిగ్గా 35 ఏళ్ల క్రితం అంటే 1990 మే 9న ఈ సినిమా అప్పటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయింది. సినిమా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలు అయినా కానీ ఆ సినిమా ఆ రోజుల్లోనే 2 కోట్ల బడ్జెట్లో తెరకెక్కితే అప్పటి వరకు ఏ సినిమా తెలుగు సినిమా కలెక్ట్ చేయని డబ్బులు అంటే 15 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. అది ఇండస్ట్రీ రికార్డు. ఇక ఆ సినిమాలో యాక్ట్ చేసిన చిరంజీవి, శ్రీదేవి, డైరెక్టర్ కె రాఘ ఇప్పటికీ మనం ఆ సినిమా గురించి గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఆ సినిమా రిలీజ్ అయింది మే 9 నిన్న శుక్రవారం. మళ్ళీ సరిగ్గా అదే డేట్కి 35 ఏళ్ళ తర్వాత ఈసారి దాన్ని ఏమంటారు 3Dలో కూడా రిలీజ్ చేశారు ఈ సినిమాని. 4K ప్రాసెసింగ్ చేసి ఆ క్వాలిటీ అంతా చూస్తే ట్రైలర్ చూస్తే అదిరిపోయింది అనిపిస్తుంది. సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ గురించి మాట్లాడితే అంటే ఎటువంటి ప్రమోషన్స్ చేయలేదు సినిమాకు, ఒక ఇంటర్వ్యూ మాత్రం రిలీజ్ చేశారు అందరిది అంతే. అడ్వాన్స్ బుకింగ్లో 16,500 టికెట్లు కనపడ్డాయి ఆన్లైన్ బుకింగ్లో. ఇంకా రిలీజ్ రోజు ఒక 17,500 టికెట్లు అయ్యాయి, అంటే 34,000 టికెట్లు అయ్యాయి మన తెలుగు రాష్ట్రాల్లో. అంటే మనకు 1,25,00,000 గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు మొదటి రోజు. రిలీజ్లో 35 ఏళ్ల క్రితం సినిమా గొప్ప విషయమే. ఇక ఆ తర్వాత మనకు నార్త్ అమెరికాలో వచ్చేసి మనకు 27,000 గ్రాస్ అంటే డాలర్లు, అంటే మనకు 25 లక్షలు వచ్చాయి మనకు నార్త్ అమెరికా నుంచి. అంటే 1,500,000 మొదటి రోజు గ్రాస్ వచ్చింది. అంటే నిన్న 2 కొత్త తెలుగు సినిమా రిలీజ్ అయ్యాయి. నిన్న శుభం ఒకటి, సింగిల్ ఒకటి, వాటికి ఈక్వల్గా కలెక్షన్స్ వచ్చాయనేది ఇక అంటే ఇది ఏమంటారు ఒక క్లాసిక్ సినిమా మన జగదేక వీరుడు అతిలోక సుందరి. ఫ్యాంటసీ జోనర్లో ఎపిక్ ఈ సినిమా. దాంట్లో చేసిన శ్రీదేవి లేదు, అమరీష్ పురి లేడు, బట్ హీరో ఉన్నాడు చిరంజీవి, డైరెక్టర్ రాఘవేంద్రరావు ఉన్నాడు, ప్రొడ్యూసర్ అశ్విని దత్, వైజయంతి మూవీస్, రీసెంట్ కల్కి సినిమా తీసిన వైజయంతి మూవీసే, ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా బట్ ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు కానీ చాలు, టైటిల్ చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు జనాలు చూసేస్తారు. అలాంటిది క్లాసిక్ సినిమా. ఆ తర్వాత పుట్టిన వాళ్ళు 90 తర్వాత పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా. అందులో 2Dలో 3Dలో కూడా ఉంది కాబట్టి 4Kలో రిలీజ్ చేశారు కాబట్టి సో ఈ శని ఆదివారాల్లో ఖచ్చితంగా కలెక్షన్స్ బాగా పెరుగుతాయి. ఏమంటే బయట మనకు ఇప్పుడు జనాల మూడంతా ఇండియా పాకిస్తాన్ యుద్ధం మీద ఉంది కాబట్టి సినిమా మూడు లేదు సరిగ్గా, అయినా కానీ కలెక్షన్స్ బాగా వచ్చాయి. అది మన JVAS షార్ట్ ఫామ్లో జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయిన మొదటి రోజు 1,50,00,000 గ్రాసు. ఇక ఈ శని ఆదివారాల్లో కూడా మరో 1,02 కోట్లు రావచ్చు. సో 3 నుంచి 5 కోట్ల గ్రాస్ అయితే రావచ్చు సినిమాకు. ఈ సినిమా గురించి అంటే ఇంకా మళ్ళీ కుదురుతుందో లేదో మాట్లాడుకోవడం అనేసి, అంటే ఈ సినిమా అప్పుడు చెప్పాను కదా ఇండస్ట్రీ రికార్డు, 2 కోట్ల బడ్జెట్లో తీస్తే 15 కోట్లు కలెక్ట్ చేసి అప్పటి వరకు ఏ సినిమాకు రాని తెలుగు సినిమాకు రాని కలెక్షన్స్ వచ్చాయి. దాంతోపాటు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఆ 1990లో బెస్ట్ డైరెక్టర్గా రాఘవేంద్రరావుకి వచ్చింది. అలాగే ఈ సినిమా 5 నంది అవార్డులు కూడా కొట్టింది. అప్పట్లో నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మానేశారు కానీ రాష్ట్రాలు విడిపోయాక 5 నంది అవార్డులు వచ్చాయి. ఒకటి మ్యూజిక్కి ఇళయరాజాకు వచ్చింది, ఒకటి ఆడియోకి స్వామినాథన్కి వచ్చింది, 3 బట్టలకి కాస్ట్యూమ్ డిజైనర్ కృష్ణకు వచ్చింది, అండ్ ఆర్ట్ వర్క్కి చలం గారికి వచ్చింది. ఇక మెయిన్ అబ్బని తేనె దెబ్బ పాట కొరియోగ్రఫీ మన సుందరం మాస్టర్, మన ప్రభుదేవ వాళ్ళ ఫాదర్కి వచ్చింది. 5 నంది అవార్డులు. ఇక చాలామంది ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం, 100 థియేటర్ల సెంటర్లు మాట్లాడుకోవచ్చు, 200 రోజులు ఒక థియేటర్లో ఆడింది. ఇక చెప్పుకుంటూ పోతే దీని ఫ్లాష్ బ్యాక్లో అవి ఆ ఇంటర్వ్యూ చూడండి, యూట్యూబ్లో ఉంది. చిరంజీవి సుమ చేసింది ఇంటర్వ్యూ, రాఘవేంద్రరావుని, చిరంజీవిని అండ్ అశ్విని దత్ని. ఆ ఇంటర్వ్యూ చూడండి. ఇక తర్వాత సినిమా కూడా చూడండి, థియేటర్స్లో ఉంది, రిలీజ్ అయింది. 3Dలో చూడండి, ఎందుకంటే అప్పుడు 3Dలో రాలేదు, అప్పుడు 2Dలో వచ్చింది సినిమా. సో నేను కూడా 3Dలో చూస్తాను. సో మొదటి రోజు కలెక్షన్స్ వచ్చేసి 1,50,00,000. ఓకే, బాయ్.